హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీ బెల్లం కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బెల్లం కుడుముల్ని ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక లేట్ చేయకుండా బెల్లం కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పును తీసుకొని, వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని ఓ 2, 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కొంచెం వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పావు కప్పు దాకా వాటర్‌ని యాడ్ చేసుకొని శనగపప్పు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. శనగపప్పు కొంచెం కుక్కయ్యాక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్‌ని వేసుకొని, ఇప్పుడు ఇందులోకి మన స్వీట్‌నెస్‌కి తగినంత ముప్పావు కప్పు నుండి ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగాక మనం ఏ కప్‌తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండిని వేశాక మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని, పిండిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండంతా దగ్గరికొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కుడుముల పిండి చల్లారాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కుడుముల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ మనకు నచ్చిన షేప్‌లో కుడుముల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని, ఇలా చిన్న చిన్న ఉండ్రాల షేప్‌లో చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని, వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేస్తే ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని, ఇలా అప్పాల షేప్‌లో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మోదక్ షేప్ అండి. ఇది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకొని, రౌండ్‌గా చుట్టేసుకొని, దీనిపైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఇలా ప్రెస్ చేసేస్తే మోదక్ షేప్ వచ్చేస్తుంది. ఫైనల్‌గా కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని, పైన ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా మనకి నచ్చిన షేప్‌లో కుడుముల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ కుడుముల్ని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, వాటర్ పోసుకొని, స్టీమ్ చేసుకునే ప్లేట్‌కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కుడుముల్ని పెట్టేసుకోవాలి. ఈ కుడుముల్ని 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే కుడుములు స్టీమ్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి. బెల్లం కుడుములు రెడీ. చూసారు కదా! బెల్లం కుడుములు చేసుకోవడం ఎంత ఈజీయో. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జెరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.